దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో నిత్యావసర ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ముఖ్యంగా గ్యాస్ బండ సామాన్యుడి పాలిట గుదిబండలా మారింది. నెలలో 1వ తేదీ కావడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ ఆయిల్ కంపెనీలు వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో కొన్ని మార్పులు చేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై 21 రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1796కి చేరింది. ఇక గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలో ఇలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం 918 రూపాయలకి అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో కమర్షియల్ వంట గ్యాస్ ధర 2024 రూపాయలుగా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో నిత్యావసర ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ముఖ్యంగా గ్యాస్ బండ సామాన్యుడి పాలిట గుదిబండలా మారింది. నెలలో 1వ తేదీ కావడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ ఆయిల్ కంపెనీలు వంట గ్యాస్ సిలిండర్ ధరలలో కొన్ని మార్పులు చేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై 21 రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1796కి చేరింది. ఇక గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఇలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం 918 రూపాయలకి అందుబాటులోకి ఉంది. అయితే భవిష్యత్తులో పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ వంట గ్యాస్ ధర 2024 రూపాయలకు చేరుకుంది.